హై వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ ఇంగ్లీష్ క్లబ్. ఫ్రెండ్స్, గవర్నమెంట్ మనకు ఒక బిగ్ రిలీఫ్ అనేటువంటిది ప్రకటించిందండి డిఎస్సి అభ్యర్థులకు. అదేంటంటే డిగ్రీ యొక్క మార్కుల విషయం. యాక్చువల్గా టెట్తో సమానంగా డిగ్రీ యొక్క అర్హత మార్కులని పర్సంటేజ్ని సవరణ అయితే చేసింది. అదేంటంటే యాక్చువల్గా టెట్లో వీళ్ళ యొక్క అర్హత అనేటువంటిది డిగ్రీలో 40% ఉన్నా సరిపోయిద్ది. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ దివ్యాంగుల అభ్యర్థులకు 40% ఉన్నా కూడా సరిపోయిద్ది అనేటువంటి చెప్పి టెట్ రాశారు, వాళ్ళు అర్హత సాధించారు. బట్ డిఎస్సికి వచ్చేటప్పటికల్లా ఓసీ అభ్యర్థులకు 50%, మిగిలిన వాళ్ళకి 45% అనేటువంటిది డిగ్రీలో మార్కులు కలిగి ఉండాలి అనేటువంటిది ప్రకటించారు. సో దీంతో అభ్యర్థులు గందరగోళానికి గురయ్యారు. అదేంటంటే టెట్లో ఏమో మాకు 40% ఉందండి, బట్ డిఎస్సికి వచ్చేటప్పటికల్లా 45% అనేటువంటిది పెట్టడం వల్ల మేము అర్హత కోల్పోతున్నాం అనేటువంటిది గవర్నమెంట్కి వీళ్ళు రిక్వెస్ట్ అనేటువంటిది చేశారు. సో మరి డిఎస్సికి అర్హత లేనప్పుడు టెట్లో ఎందుకు మాకు అర్హత కల్పించారు, దీనివల్ల మేము నష్టపోతున్నాం అనేటువంటిది బలంగా వాళ్ళ యొక్క వాణిని వినిపించారు. సో గవర్నమెంట్ కూడా దీన్ని కన్సిడర్ చేసింది. సో వాళ్ళ యొక్క వినతులన్నింటినీ పరిగణలోకి తీసుకొని టెట్తో సమానంగా వాళ్ళకి ఎస్సీ, ఎస్టీ, బీసీ దివ్యాంగ అభ్యర్థులకు డిగ్రీలో 40% అనేటువంటిది అర్హత మార్కులుగా డిఎస్సిలో నిర్ణయించారు. సో టెట్లో 40% ఉంది కాబట్టి డిఎస్సిలో కూడా 40% ఉంటే సో వాళ్ళకి ఈక్వల్గా న్యాయం అనేటువంటిది జరిగిద్ది అనేటువంటిది వాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చినటువంటి వెసులుబాటు అనమాట. సో ఇది మెయిన్ అమెండ్మెంట్ జరిగినటువంటిది నోటిఫికేషన్లో. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం కూడా గవర్నమెంట్ చేంజ్ చేసింది. అదేంటంటే చాలామంది అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నటువంటి విషయము వాళ్ళ యొక్క సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయడం అనేటువంటిది. యాక్చువల్గా ఇంతకుముందు డిఎస్సిలో విషయం ఏంటంటే మనకు జాబ్ వచ్చిన తర్వాత మన సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అనేటువంటిది మనం చేయించుకునే వాళ్ళం. బట్ ఇప్పుడు ముందే సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి అనేటువంటి విషయం గవర్నమెంట్ పేర్కొనడం వల్ల చాలామంది అభ్యర్థులు ఈ దరఖాస్తు సమయంలో వీటికి సంబంధించిన అప్లోడ్స్ కాక ప్లస్ ఈ సర్టిఫికేట్ల కోసము వీళ్ళు కార్యాలయాల చుట్టూరు తిరగాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. సో టైం వేస్ట్ అవుతుంది వీళ్ళకి చదువుకోకుండా అనేటువంటి విషయము గవర్నమెంట్ దృష్టికి అనేటువంటిది వెళ్ళడం జరిగింది. సో గవర్నమెంట్ ఈ సర్టిఫికేట్ల అప్లోడ్ అనేటువంటిది ఆప్షనల్గా చేసింది, ఐచ్ఛికంగా చేసింది. అంటే చేస్తే చేయండి, లేకుంటే లేదు. మీరు జాబ్ వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళకి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అనేటువంటిది జరుగుద్ది అనేటువంటి విషయం చెప్పింది. చాలా చాలా బిగ్ రిలీఫ్స్ అనమాట ఇవి డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు. నెక్స్ట్ ఇంకా కొన్ని అభ్యర్థనలు అనేటువంటి ఉన్నాయి గవర్నమెంట్ దగ్గర. అదేంటంటే మెయిన్ డిఎస్సి యొక్క టైం అనేటువంటిది 45 days నుంచి 90 daysకి పెంచడం అనేటువంటిది అభ్యర్థుల యొక్క మెయిన్ విన్నపం. అంటే 45 రోజులు అనేటువంటిది చాలా తక్కువ టైం, యాక్చువల్గా చాలా తక్కువ టైమే. ఎందుకంటే సంవత్సరాల తరబడి చదువుతూ ఉన్నాము, ఎంత చదివినా కానీ డిఎస్సి పీక్ మూమెంట్ అనేటువంటిది మెంటల్గా వాళ్ళు రిలీఫ్గా ఉండేటువంటి టైం కాదు. ఈ టైంలో వీటిని అప్లై చేసుకోవడం ఒక ఎత్తు, సర్టిఫికేట్స్ అన్నారు ఇప్పటి వరకు, సో వాటిని జాగ్రత్తగా చూసుకోవడం ఒక ఎత్తు. ఇవన్నీ చూసుకుంటూ కేవలము 45 రోజుల్లో మనము ఈ ప్రిపేర్ కావడం అనేటువంటిది అది మెంటల్గా వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకున్నారు. సో అట్లీస్ట్ 3 months టైం అనేటువంటిది కావాలి అనేటువంటిది డిఎస్సి అభ్యర్థులు అందరూ కూడా కోరుకుంటున్నటువంటి విషయం. ఈ విషయం పైన లోకేష్ గారికి అందరూ మెయిల్స్, మెసేజ్ కూడా పెడతా ఉన్నారు. యూనియన్ లీడర్స్, నెక్స్ట్ ప్రజా సంఘాల వాళ్ళు కూడా గవర్నమెంట్కి విన్నపం అనేటువంటి చేస్తూ ఉన్నారు. సో చూద్దాం మరి గవర్నమెంట్ ఏం డెసిషన్ తీసుకుంటుందో. నెక్స్ట్ ఇంకొక విన్నపం ఏంటంటే అభ్యర్థుల యొక్క వయో పరిమితి అనేటువంటిది చాలా మంది కోరుతా ఉన్నారు. గవర్నమెంట్ వచ్చేసి 44 yearsని తీసుకుంది, బట్ మన నిరుద్యోగులు 47 years అనేటువంటిది అడుగుతూ ఉన్నారు. దట్టు ఇంకొక ప్రాబ్లం ఏం జరుగుతుందంటే లాస్ట్ టైము డిఎస్సికి కొంతమంది అప్లై చేశారు, అప్పుడు వాళ్ళ ఏజ్ అనేటువంటి సరిపోయింది. కానీ ఈ గ్యాప్లో వాళ్ళకి ఏజ్ పెరగడం వల్ల 44+ అనేటువంటిది వాళ్ళకు వచ్చింది. వాళ్ళు ఇప్పుడు అప్లై చేసుకోలేకున్నారు. వాళ్ళు ఇప్పటి వరకు ప్రిపేర్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. మేము అర్హత ఉందా లేదా, మేము లాస్ట్ టైం అప్లై చేసాము, మేము ప్రిపేర్ అవుతున్నాము, మా ప్రిపరేషన్ అంతా వృధాగా మారిపోతూ ఉంది, గవర్నమెంట్ మాకు తగిన న్యాయం చేయాలనేటువంటిది వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. సో అభ్యర్థుల యొక్క వయో పరిమితి అనేటువంటిది పెంచడం ఖచ్చితంగా అది ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే నిరుద్యోగులు డిఎస్సి లేక చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. సో వాళ్ళ వయసు అనేటువంటిది పెరుగుతూ ఉంది. సో వాళ్ళకి గనక అవకాశం కనుక ఇస్తే వాళ్ళు పోటీ పడతారు, రిమైనింగ్ ఇయర్స్ వాళ్ళు సర్వీస్ చేస్తారు. సో ఇది గవర్నమెంట్ ఈ విషయాన్ని కూడా కన్సిడర్ చేయాలనేటువంటిది అందరూ అభ్యర్థులు కోరుతున్నటువంటి విషయం. మరి చూద్దాం గవర్నమెంట్ ఏ డెసిషన్ అనేటువంటిది తీసుకుంటుందో. సో ఫ్రెండ్స్, ఇది మనకు ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్. మరొక వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.